నా కామెడీ షో సరిపోదా శనివారంలో ఇప్పుడు బర్త్డేస్ అనేది ఎవరైనా సెలబ్రేట్ చేసుకుంటారు కానీ డెత్ డే అనేది సెలబ్రేట్ చేసుకోవడానికి ఒక రేంజ్ ఉండాలి అని అంటున్నాడు మన సద్దాం. ఇంతకీ సెలబ్రేషన్స్ ఏంటో చూసేద్దామా? సో లెట్స్ వెల్కమ్ సూపర్ సద్దాం అలాంగ్ విత్ యాదవ్ రాజు అండ్ టీ. నమస్తే సార్. నమస్తే నమస్తే మేడం. పొద్దుల నా ఇంటి ముంగట రేష్మి, నీకైతే ఏ పని పాడు ఎప్పుడు నా మొగుడి మీదనే కళ్ళు నీకు ఎప్పుడు 24 గంటలు నా ఇంటి ముంగట చెత్తేస్తావు. అరే నీ మొగుడు ఎవరయ్యా? అవో నా మొగుడు వండుకుంటుడా 24 గంటలు అడ్డమైన అందరు చెత్తేసుకుంటా ఇంటికాడ. ఈయనకి పని పాట ఉండదు ఏమో. లేవు రాత్రి అంతా దావుడు పొద్దంతా వండు. లేవు కాఫీ తీసుకురావాలి ఈయనకి కాఫీ. ఇగో పడు తాగు. లేవు లేదు చచ్చిపోయిండు. లేవు నన్ను చూసి నిన్ను చూసి ఎవరైనా పోవాల్సిందే. అంటే అది అయ్యా కాఫీ తాగే. అయ్యో కొడుకా లేస్తలేడా? ఎందుకు లేవాడే? పట్టుకో. అది కాదురా, కదులుతలేడురా. అయ్యా మంచిగా కదులుతున్నానే. అది కాదురా, మరి గాలి ఆడతలేదురా. ఎందుకు కొడతానవే? చచ్చిపోయినా అది పోషక్క. ఏమైంది లక్ష్మక్క? పొద్దు కాలవుకి ఎందుకు అరుస్తున్నావు? పోయిండే. లేస్తలేడా? ఎందుకు లేస్తాడు? నైట్ అంతా నన్ను వండనియడు, తెల్లారితే ఈ లేవాడు. ఒక్కరి నేను పిలుచుకొస్తా. అరే నాన్న చచ్చిపోయి రర్రా. మంచిగా ఉండేనే. పట్టుకోర్రాడు. అయ్యా గీత బరువు ఉన్నదయ్యా. అయ్యా అయ్యో నా దేవుడమ్మా. సర్పంచ్ వస్తుండే. సర్పంచ్ లుంగి ఊసిపోతుంది. ఎట్లా చచ్చిపోయిండే? చెప్పాలంటే చాలా పెద్ద కదా అయ్యా. స్టార్ట్ చేసి సాయంత్రం వస్తా. నేను చెప్తా ఎట్లా చచ్చిపోయినా. గట్టిగా పో. అలా వచ్చిరానా? వస్తుర్రు. ఏడికిరా? ఇంకొకటి చెప్పాలి రామా. ఏడికిరా? నాయన చచ్చిపోయినట్టనే. ఏమైందిరా? నాయన నిన్ను చూడాలంటే రమ్మన్నాడు. అట్లా చెప్పరాదు. అమ్మ చిన్నమ్మ వచ్చింది. చూసిన ఎవరు దాన్ని చెప్పింది? అమ్మ చిన్నమ్మ. ఎవరు చెప్పారు దానికి? నాయననే చెప్పిండు. దాని వల్లనే చచ్చిపోయిండు. చిన్నది అనుకున్నావా? మొగడికా ఇంత బుక్క అన్నం పెట్టకుంటే నా ఇంటికి వచ్చి తాగండి. అల్లం తక్కువ. ఎంఆర్ఓ సాబొత్తాను. ఎంఆర్ఓ సాబ్ సార్ కోకోనట్ వాటర్ తాగుతారా?
భలే తీయకున్నాయా? అరే ఏమైందా మనిషి రాత్రి మంచిగా ఉండే? ఏం చెప్పమంటాడయ్యా సర్పంచ్? సర్పంచ్ సాబ్ వచ్చినప్పుడు మర్యాద చేయాలి. కూర్చోండి. అయ్యా నా దేవుడు రోజు 2 కిలోలు తినేటోడయ్యా. నా దేవుడు నేను తింటాలే రేపటి నుంచి, టెన్షన్ పడకు. ఒక్క నిమిషం, మీడియా వాళ్ళు వచ్చారు. ఎటు మీడియానా? మీరు చూసుకుంటున్నారు మల్లయ్య బాబాయ్ చచ్చిపోయిండు. అసలు ఏ విధంగా చచ్చిపోయిండు, ఎందుకు చచ్చిపోయిండు, ఇక్కడ మన సర్పంచ్ మాటలు తెలుసుకుందాం. సర్పంచ్ గారు, అసలు మల్లయ్య బాబాయ్ ఎందుకు చచ్చిపోయారు? ఈ రోజు చూసుకున్నట్టయితే మన ఊర్లో ఆ అభివృద్ధి ఎలా జరిగిందో మీకు తెలుసు. అది ఏ విధంగా నువ్వు తాగొచ్చి పోతంటే ఊరంతా నిన్నే చూసేదే నాయనా. ఆ విధంగా అభివృద్ధి చేసినాం. ఏం చెప్పావురా? సర్పంచ్ గారు, ఇక్కడ మల్లయ్య బాబాయ్ చచ్చిపోయింది కదా, వీళ్ళ కుటుంబానికి ఏమైనా ఆర్థిక సహాయం చేస్తారా మీరు? ఈ కెమెరా ఈ మైక్ ఇద్దాం అనుకుంటున్నా, తీసుకో. థ్యాంక్స్. ఏం మాట్లాడతాడు నువ్వు? చప్పట్లు కూడా గట్టిగా. నువ్వేటి కూర్చున్నావే? నీకుండాల సిగ్గు శరము. ఇట్రావా. ఎవరా మీరు? నేను అప్పించిన 1,00,000 రూపాయలకి ఈయన బయట చచ్చిపోయాడు. ఇప్పుడు నా పరిస్థితి ఏంది? నేనేం చేయాలి? అప్పులో అంటే ఎట్టున్నాడే? అప్పు పైసలేడా? తెలుసు. ₹1,00,000 రూపాయలు ఏవి నాయి? సెటిల్మెంట్ చేసి ఇస్తా. ఇప్పుడు ఆస్తి కావాలంట వాళ్ళకి. ఎట్లా తెలియదు, మాట్లాడతా. నీకే కావాలంటూ అమ్మ వాడు 1,00,000 అడుగుతాను, ఎట్లా చేసి సెట్ చేయి అమ్మా ప్లీజ్. ఆస్తి ఎట్లనే ఇప్పుడు ఇట్రా చెప్తే ఇట్రా. ఏంది? మీ అబ్బాయికి పైసలు ఇస్తావురా? ₹1 చూసినా సిట్టుపొత్తు కాడ ₹100 కూడా ఇవ్వలే, కొట్టింది. ఇప్పుడు ఆస్తి నాకు రాపిచ్చినావు అనుకో, నీకు సగం ఆస్తి ఇస్తా, నా కొడుకులకు సగం ఆస్తి ఇస్తా. ఇప్పుడు ఆస్తి కాడ లొల్లి అవుతుంది మాకు వాళ్ళకి. ఏముంది, ఇప్పుడు సమానంగా పంచాలి. అవునా? ఇప్పుడు ఆస్తి ఎవరిది అమ్మా? ఏ తాగి మాట్లాడకు. పెద్ద మాట అన్నాడు సార్ ఆడు. ఇలా జరిగే పంచాయతీ దాగుడేంది? తాగి మాట్లాడకు నువ్వు. నేనేడా మాట్లాడుతా? ఏ మమ్మ, ఇప్పుడు నువ్వు తాగినావు లేదా? నువ్వు కదా అమ్మను. నువ్వు తాగినావా లేదా? తాగిన. తాగి ఏం చేసినావు? మాట్లాడినా. తాగి మాట్లాడు. కరెక్ట్? నాకు అర్థం కాదు. It's going to law. Is drinking and speaking is injurious to health. ఈ ఆస్తి మొత్తం మీకే. తీసుకో 30%. తాగమ్మ, మళ్ళీ వస్తా. చిన్న బ్యాంకర్కి వేసేసా పన్ను. శివాణి అమ్మ చూసుకుంటే టైం అయింది. శివాణి లేపుదామా? లేపుదాం. లేరా. ఓకేమ్మా, పోయేసా మరి. ఏమైందమ్మా? లేచిపోయిండ్రా. ఎవరితోనే? సర్పంచ్ తోటి. సర్పంచ్ లేపిండా? సర్పంచ్ తెలుసుకుంటే మంచి వాళ్ళు లేపిండు. నాయన లేపడా? ఆయనతో అయితే దా అమ్మ దా, మన ఆస్తి పోయింది. ఆస్తి గుడిసెలు ఉందాం దాయిగా. జడ్జెస్ ఎలా అనిపించింది ఈ స్కిట్? ఖుష్బు మ్యామ్. సద్దాం అండ్ యాదవ్ రాజు స్కిట్ బాగుంది. ఓపెనింగ్ చాలా బాగుంది. లిటిల్ థింగ్స్ ఆర్ వెరీ నైస్. చాలా ఎంటర్టైనింగ్ గా ఉంది. థ్యాంక్ యూ. శివాజీ గారు. సద్దాం కాన్సెప్ట్ చాలా బాగుంది. మీ పెర్ఫార్మెన్స్ లో ఇంకా పెద్ద చెప్పేది ఏం లేదు అందులో. నాకైతే బాగా నచ్చింది. సో జడ్జెస్, వీల్ టీమ్ కి మీరు ఇచ్చే స్కోర్స్. మ్యామ్. శివాజీ గారు. సో జడ్జెస్, సూపర్ సద్దాం అండ్ యాదవ్ రాజు టీమ్ కి ఇచ్చే స్కోర్స్ 19 out of 20.